అందరికీ నమస్కారం. ఈరోజు కథ మిస్సెస్ పర్ఫెక్ట్ ఎపిసోడ్ నంబర్ 7. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. పొద్దున్నే లేచింది సమీర. ఫ్రెష్ అవి నేరుగా కిందికొచ్చింది. అప్పటికి ఇంకా సుమిత్ర లేవలేదు. వంటగదికి వచ్చింది. నైట్ తిన్న గిన్నెలు అలానే ఉన్నాయి. తన అత్తగారు గిన్నెలు కడగలేదు అని అర్థమైంది. గిన్నెలన్నీ కడిగి స్టవ్ పై పెట్టి గుమ్మాలన్నీ తుడిచింది. కాఫీ అవటంతో ఫ్లాస్క్లో పోసి టిఫిన్ ఇడ్లీ వేసింది. టైం చూసింది 7. కార్తిక్ లంచ్ బాక్స్ పెట్టాలని రైస్ పెట్టి దొండకాయ వేపుడు, ముద్దపప్పు, చారు పెట్టి కాఫీ కప్పుల్లో పోసి హాల్లోకి వచ్చింది. నరేష్, సుమిత్ర గారు ఇంకా నిద్ర లేవలేదు అని కప్పు తీసుకుని కార్తిక్ రూమ్కి వచ్చింది. ఫ్రెష్ అవి అప్పుడే బయటకు వచ్చాడు కార్తిక్. లోపలికొచ్చిన భార్యని చూసి చిలిపిగా కన్ను కొట్టాడు. చిరు కోపంగా చూసింది సమీర. మీకు ఈ మధ్యన బాగా అల్లరి ఎక్కువవుతుందండి అని కప్పు పక్కన పెట్టి కార్తిక్ చేతిలో ఉన్న టవల్ లాక్కొని అతని హెయిర్ తుడుస్తూ, ఏంటి లేటుగా లేచారు అంటుంది. ఎందుకు లేచానో నీకు తెలీదా? ఆమె నడుం పట్టుకుని మీదికి లాక్కున్నాడు. తెలుసు, వద్దు అంటూనే మధ్యరాత్రిలో మీకు కావాల్సింది ఇచ్చాను కదా, అయినా మీకు కోపం అంటుంది. మరుండదా కోపం అంటూ ఆమె చెవిలో మాట చెప్పాడు. సిగ్గుతో తలదించుకొని అతన్ని కొట్టి, ఏయ్ చంపేస్తాను అంటుంది. ఏ, ఎందుకు చంపుతావు? నేను నిజమే కదా మాట్లాడుతుంది కన్ను కొడుతూ కార్తీక్ అనగానే సమీర కోపంగా చూసి, ఆ విషయంలో జోక్ చేయకు, కోపం వస్తుంది అంటుంది. వస్తుంది, ఎందుకు రాదు? నీకు నేను బాగా అలసైపోయాను కదా అని ఆమె చెంపపై ముద్దిచ్చి కాఫీ కప్పు తీసుకున్నాడు. నువ్వు తెచ్చుకోలేదా కాఫీ అని అడుగుతాడు. తెచ్చుకుందే నా కోసం, కానీ ఈలోపు మీరు నిద్రలేచారు అని మీకిచ్చాను అంటుంది. హో, నిజంగానే నువ్వెంత మంచి భార్యవో తెలుసా అంటూ సమీర బుగ్గని లాగి వదిలాడు. అబ్బా, నాకు తెలుసు మీరు నన్నెందుకు పొగిడారు. ఇప్పుడు అదేమీ కుదరదు. కాఫీ తాగి బుద్ధిగా కిందికి రండి, అర్థమైందా అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. ముద్దుకి కూడా స్వీట్ వార్నింగ్నా? నవ్వుతూ సాసర్లో కొద్దిగా కాఫీ పోసి ఆమెకిచ్చాడు. థ్యాంక్ యూ శ్రీవారు అంటుంది. నువ్వు నాలో సగభాగం అయినప్పుడు కాఫీ కూడా సగం ఇవ్వాలి కదా అంటాడు కార్తిక్. అవునా, అయితే నేను మీ సమభాగం కాబట్టి మీ సాలరీలో సగభాగం నాకు ఇవ్వాలి సుమి నవ్వుతూ అన్న సమీర మాటలకి కార్తిక్ అవాకయ్యాడు. ఏమో అనుకున్నాను, అప్పుడే సాలరీ సగభాగం అంటున్నావంటే నువ్వు అమాయకురాలివి కాదు అంటాడు. నేను అమాయకురాలని చెప్పలేదు కదా, మీరేగా అన్నారు సగభాగం అని అంటుంది సమీర. పైకి కనిపించవు కానీ చాలా వెటకారం నీకు అని ఖాళీ అయిన కప్పు పక్కన పెడుతూ అన్నాడు. ఏం చేస్తాం, మీ దగ్గరే నేర్చుకున్నాను, ఆ మాత్రం లేకపోతే ఎలా హబ్బీ అంటూ కార్తిక్ చెంపపై ముద్దు పెట్టి, తొందరగా కిందికి రండి, చాలా ఆకలి వేస్తుంది ప్లీజ్ అని మాట్లాడుతూనే అతని మెడ చుట్టూ చేతులు వేసి ముద్దుగా చూసింది. నాకు తెలుసు, ఆఫీస్కి టైం అవుతుందనే కదా నన్ను ఇలా చంపుతున్నావు అంటూ షర్టు బటన్ విప్పుతుంటే, ఏయ్ ఆగు ప్లీజ్ కార్తీక్ వద్దు అంటూ నవ్వుతూ అతన్ని హత్తుకొని, ఈవినింగ్ వచ్చేటప్పుడు నాకు చికెన్ నూడిల్స్ తీసుకుని రావా అంటుంది. బయట ఫుడ్నా, ఎందుకు? నువ్వే చేసుకొని తినొచ్చు కదా అంటాడు. ఇంట్లో గ్రాసరీ అవి సరిగ్గా లేవు కార్తీక్, ఉంటే నేను చేసుకుని తినేదాన్ని, ప్లీజ్ తీసుకురా, చాలా రోజులు అవుతుంది బయట నూడిల్స్ తిని అంటుంది. అంత రిక్వెస్ట్ చేయకు, తెస్తాను అని కార్తీక్ అనగానే అతన్ని చెంపపై మరో ముద్దిచ్చి పరుగున బయటికి వెళ్ళింది. సమీర చేసిన పనికి నవ్వుకున్నాడు. నిజంగానే రాక్షసి, మాటలతో మాయ చేస్తుంది అంటూ నవ్వుతూ బయటికి వచ్చి మెట్ల దగ్గర ఆగిపోయాడు. గుడ్ మార్నింగ్ మావయ్య, ఈరోజేంటి లేటుగా లేచారు? అత్తమ్మ లేచిందా? కాఫీ అందిస్తూ అడిగింది. మీ అత్తమ్మ ఫ్రెష్ అవుతుందిరా, నువ్వు తాగావా కాఫీ? హా మావయ్య అని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కార్తిక్ కోసం ప్లేట్లో టిఫిన్ పెట్టింది. అదంతా చూసిన కార్తిక్కి సమీరపై మరింత ప్రేమ పెరిగింది. అమ్మా నాన్నని బాగా చూసుకుంటుంది. ఏదో మూలన సమీర మీద భయం ఉండేది, ఫ్యామిలీని ఎలా చూసుకుంటుంది అని. కానీ ఇప్పుడు ఆ భయమేమీ లేదు అనుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి సమీర పెట్టిన టిఫిన్ తిన్నాడు. ఈలోపు లంచ్ బాక్స్ పెట్టింది సమీర. నాన్న, అమ్మ ఇంకా లేవలేదా? లేచాను నాన్న, కాస్త తలనొప్పిగా ఉండి తొందరగా లేవలేకపోయాను అని రూమ్ నుంచి వస్తూనే నవ్వుతూ మాట్లాడింది సుమిత్ర. సమీర, అమ్మకి తలనొప్పిగా ఉంది కదా, కాస్త చిక్కగా కాఫీ పెట్టు
కాఫీ స్ట్రాంగ్గా ఉండాలి సరేనా? సరే అండి అని లోపలికొచ్చి సుమిత్రకి స్పెషల్‌గా కాఫీ పెడుతూ, ఆ రోజున పాలు ఎక్కువ వాడొద్దని చెప్పారు. ఈ రోజున చిక్కని కాఫీ ఏంటో అనుకుని కాఫీ కలిపి సుమిత్రకి ఇచ్చింది. బాగా తలనొప్పిగా ఉందా అత్తమ్మా? అంటుంది. అవునురా! లేదంటే ఈరోజు నువ్వు లేవకముందే అన్ని పనులు చేసేదాన్ని అంటుంది. అందుకే కదా నీ కోడలు నువ్వు లేవకముందే అన్ని పనులు చేసింది. నీలానే చకచక అన్ని పనులు చేస్తుంది సమీర. నిజం సుమిత్ర, ఈరోజు మన కోడలు నీకిష్టమైన ఇడ్లీ, కొబ్బరి చట్నీ చేసింది అని నరేష్ అనగానే సుమిత్ర చిన్నగా నవ్వింది. సరే అమ్మా, ఆఫీస్‌కి టైం అవుతుంది. సమీర, నా ఫోన్, ఫైల్స్ అవెక్కడ పెట్టావు? కార్తీక్ ఎందుకలా అడిగాడో అర్థం తెలిసిన సమీర, అన్నీ సోఫాలో పెట్టానండి. అంతగా కనిపించకపోతే చెప్పండి, నేనే వస్తాను అని సమీర కిచెన్ రూమ్‌కి వెళ్ళగానే కార్తీక్ మనసులోనే పళ్ళు నూరుకున్నాడు. రాక్షసి! ముద్దు కోసం నన్ను ఎన్ని తిప్పలు పెడుతున్నావు? నా టైం వచ్చినప్పుడు చెప్తాను అనుకొని, అమ్మా ఆఫీస్ టైం అవుతుంది వెళ్ళొస్తాను. సమీరా, కార్తీక్‌కి లంచ్ బాక్స్ పెట్టావా? హా అత్తమ్మా పెట్టాను, తెస్తున్నాను అని కార్తీక్ లంచ్ బాక్స్ పట్టుకొని బయటకొచ్చింది. నాన్న, టిఫిన్ చేశావా? హా చేశాను. టైం లేదు, వచ్చాక మాట్లాడతాను. సమీరా, లంచ్ బాక్స్ ఇవ్వు. అలానే నా ఫైల్స్ తీసుకునిరా, నేను బయటుంటాను అని కార్తీక్ అనగానే సమీర వాళ్ళ రూమ్‌కి వెళ్ళింది. కార్తీక్ ఫైల్స్ ఇంకా ఫోన్, అతని థింగ్స్ అన్నీ తీసుకొని బయటికొచ్చింది. బైక్ మీద కూర్చొని కూనీ రాగం తీస్తున్నాడు కార్తీక్. కార్తీక్, మీ ఫైల్ ఇంకా ఫోన్ అంటూ అన్నీ అతని చేతికిచ్చింది. సరే జాగ్రత్త, ఆ అక్క ఇంటికొస్తుంది. తనని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళు. నేనా? ఆశ్చర్యంగా అడిగింది. హా, నువ్వే. తను ట్రీట్మెంట్ కోసం భయపడుతుంది. కాస్త నువ్వు తోడుగా ఉండి ధైర్యం చెప్పు. నువ్వుంటే అక్కకి ధైర్యం వస్తుందని అమ్మతో చెప్దామనుకున్నాను. కానీ తనకి నీరసంగా ఉంది కదా! తనేం వెళ్తుంది? నువ్వెళ్ళు అంటాడు. సరే అండి అంటుంది సమీర. జాగ్రత్త అని చుట్టూ చూసి ఆమె చెంపపై ముద్దిచ్చి బైక్ పోనిచ్చాడు కార్తీక్. తను చేసిన పనికి నవ్వుకొని లోపలికొచ్చింది సమీర. అత్తమ్మా, ఏంటి సమీరా? రండి, మీకు మామయ్యకి టిఫిన్ వడ్డిస్తాను. అప్పుడే వద్దు సమీరా, కాసేపు ఆగి తింటాం. ఇప్పుడే కదా కాఫీ తాగింది. సరే అత్తమ్మా, వదిన ఇంటికొస్తుంది. హాస్పిటల్‌కి వెళ్ళమని కార్తీక్ గారు చెప్పారు. వెళ్ళమంటారా అత్తమ్మా? సునీతకి తోడుగా నిన్ను వెళ్ళమన్నాడా ఆ కార్తీక్? అవునమ్మా. జాగ్రత్తగా వెళ్ళండి. ఆ హాస్పిటల్ అసలే చాలా దూరం. అస్సలు ఖాళీ ఉండదు. మీ వదినకసలే సహనం తక్కువ. వెళ్ళిన 2 నిమిషాలకే తనకన్నీ అయిపోవాలి అంటుంది. నువ్వే తనకి నచ్చచెప్పి ట్రీట్మెంట్ చేయించుకునేలా చెయ్యి సమీరా. సరే అత్తమ్మా అని ఆకలిగా ఉండటంతో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ ప్లేట్లో పెట్టుకుంది. ఇంతలో లోపలికొచ్చింది సునీత. ఎలా ఉన్నారు అమ్మా నాన్న? హాయ్ సమీరా అంటూ నవ్వుతూ అందరినీ పలకరించింది. బావున్నాం వదినా, రండి కూర్చోండి, టిఫిన్ పెడతాను. వద్దు సమీరా, టిఫిన్ చేసే వచ్చాను. సమీరా పక్కనున్న చైర్లో కూర్చుంటూ అంది. పర్వాలేదు తిను వదినా అని తను పెట్టుకున్న టిఫిన్ సునీతకి పెట్టి వాటర్ బాటిల్ పెట్టింది. అమ్మా, మా మరదలు మంచిదే. నువ్వింట్లో లేకపోయినా నన్ను బాగా చూసుకుంటుంది అని సునీత అనగానే సుమిత్ర ఏమీ మాట్లాడలేదు. సమీరా, నువ్వు కూడా టిఫిన్ చేయి. ఇద్దరూ హాస్పిటల్‌కి వెళ్ళాలి కదా! హా సరే అత్తమ్మా అని తను టిఫిన్ పెట్టుకుని సునీతతో మాట్లాడుతూ టిఫిన్ చేసింది. వదినా, ఒక పావుగంట. కిచెన్‌లో కొన్ని గిన్నెలున్నాయి. క్లీన్ చేసి వచ్చేస్తాను. అవసరం లేదు మా, నేను క్లీన్ చేస్తాను, మీరు వెళ్ళండి అని సుమిత్ర అనగానే సమీర ఏం మాట్లాడలేదు. సమీరా, హా వదినా, తొందరగా రెడీ అవ్వు, వెళ్దాం. సరే వదినా, నేను జడ వేసుకుని వచ్చేస్తాను అని తన రూమ్‌కు వచ్చి ఫేస్ వాష్ చేసుకుని రెడీ అవ్వింది. ఎందుకైనా మంచిదని కార్తిక్‌కి కాల్ చేసింది. హలో, చెప్పు సమీరా, పొద్దున్నే ఫోన్ చేశావు. అమ్మకి బాలేదా? వర్క్ చేస్తూనే అడిగాడు. లేదండి, అత్తమ్మ బానే ఉంది. వదిన వచ్చింది. తనని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్ళమన్నారు కదా! హ్మ్. అవును అంటాడు కార్తిక్. అదే, డబ్బులిస్తారా? అంటే అక్కడ వదినకి ట్రీట్మెంట్ చేయించాలి కదా! ఎంత ఖర్చవుతుందో నాకు తెలీదు కదా! అంటుంది. మనమెందుకిస్తాం డబ్బులు? తను బావ దగ్గర డబ్బులు తీసుకొనొచ్చింది. నువ్వేం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అర్థమైందా? మందలింపుగా అన్నాడు. ఏంటండి అలా మాట్లాడతారు? ఒక రకంగా వదినకి మీరేగా ఖర్చు పెట్టాలి. మీరేగా నైట్ చెప్పారు. లాస్ట్ మంత్ నుంచి వదినకి డేట్ రాలేదని. ఒకవేళ తనిప్పుడు ప్రెగ్నెన్సీ అయితే మనమే కదా చూసుకోవాలి అంటుంది సమీర. మేడం,
మీరు చెప్పింది నాకు అర్థమైంది. నిజంగా కన్ఫర్మ్ అయితే అప్పుడు చూద్దాం. ఇప్పుడు నువ్వు ఏమీ ఖర్చు పెట్టకు. తనకిప్పుడు స్కాన్ చేసి మందులు రాస్తారు అంతే. నువ్వు దగ్గరుండి చూడు. అంతగా మా అక్కకి అక్కడ డబ్బులు అవసరమైతే నేను నీకు మనీ సెండ్ చేస్తాను. సరేనా? వర్క్‌లో ఉన్నాను. హాస్పిటల్‌కి వెళ్ళాక కాల్ చెయ్యి అని కార్తిక్ ఫోన్ కట్ చేయగానే సమీర ఆలోచిస్తూ బెడ్ మీద కూర్చుంది. ఏంటి కార్తిక్ ఇలా మాట్లాడుతున్నారు? డబ్బుల దగ్గర అక్క కోసం ఎందుకు ఖర్చు పెట్టడు? ఇక్కడ అత్తమ్మ కూడా వదినొచ్చినప్పుడు కనీసం పిండి వంటలు చేసైనా వాళ్ళ అత్తింటికి పంపించదు. అందుకే వదిన్ని వాళ్ళ అత్తగారు ఆడిపోసుకుంటుంది అనుకొని ఆలోచిస్తూ తన పర్స్ ఓపెన్ చేసింది. మొన్న మోహన్ గారు ఖర్చు పెట్టుకోమని ఇచ్చిన 5,000 ఇంకా కార్తిక్ పంపించిన 2,000 తను దాచుకున్న కొంత డబ్బు అన్నీ తీసుకొని ఒక 5,000 పర్సులో పెట్టి డోర్ లాక్ చేసి బయటకొచ్చింది. సమీరా, ఎంతసేపు రెడీ అవుతావు? అయిపోయిందత్తమ్మా. వదినా, వెళ్దామా? పద సమీరా అని సమీరాతో పాటు ముందుకు నడిచి అంతలోనే ఆగి, అమ్మా వెళ్తాను. హా సరే జాగ్రత్త అంది సుమిత్ర టిఫిన్ పెట్టుకుంటూ. ఎందుకో సునీత ముఖంలో బాధ ఇట్టి పసిగట్టింది సమీర. ఆ బాధ ఎందుకో సమీరకి అర్థమైంది. వదినా, పద వెళ్దాం అని సునీత చేతిని పట్టుకొని బయటికి నడిచింది. ఆ తర్వాత కట్ చేస్తే, సుమిత్ర, ఏంటండి? ఆ అమ్మాయికి ఒక 2,000 చేతిలో పెట్టొచ్చు కదా! ఖాళీ చేతులతో ఎందుకు పంపించావు? తింటూనే అడిగాడు. నా దగ్గర ఎక్కడున్నాయండి డబ్బులు? వాడు నెలకిచ్చేది 6,000. అవే పాల ఖర్చులు, ఇంట్లో కిరాణా సరుకులన్నీ పోను 2,000 మిగిలితే అవే పక్కన పెట్టి దాచేదాన్ని. కానీ ఈ నెలలో మిగిలిన 2,000 కూడా మీరే తీసుకుని కోడలు చేతికిచ్చారు. ఇంకా ఎలా సునీతకిస్తాను డబ్బులు? అంటుంది సుమిత్ర. అవి కాకుండా నువ్వు దాచిన డబ్బులైనా ఇవ్వచ్చు కదా అంటాడు. ఎక్కడండి? అవి కార్తిక్ పెళ్లి ఖర్చులకే అయిపోయాయి. నా దగ్గరుంటే ఎందుకివ్వను? అయినా మనమెందుకు ఇస్తామండి? ఉంది కదా వాళ్ళ అత్తగారు. ఎందుకివ్వదు డబ్బులు? ఇచ్చాం కదా 6 లక్షల కట్నం. పిల్ల చేతిలో డబ్బులు పెట్టకుండా ఉంటే 10 మంది ఛీ అంటారు తెలుసా? వాళ్ళ అత్తనే కాదు, మనల్ని కూడా 10 మంది కాదు, వీధిలో ఉన్న అందరూ ఛీ అంటారు తెలుసా? అంటారు నరేష్ గారు. ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలుసండి. ముందు మీరు టిఫిన్ చేయండి అని చెప్పి వంటగదికి వెళ్ళి అన్నీ చూసింది. స్టవ్‌పై అన్నం పొంగు మరకలు చూసి, ఈ పిల్లకి శుద్ధి శుభ్రం అస్సలు లేదు. వంట చేయగానే స్టవ్ క్లీన్ చేయాలని తెలీదా? ఆ గిన్నెలన్నీ గత్తర చేసి పడేసింది. ఏమన్నా అందామన్నా కొత్తగా పెళ్ళయింది కదా అని నా మొగుడే వెనకేసుకొని వస్తుంటే ఇంకా నేనేం చేయాలి అని మాట్లాడుతూనే పనిచేస్తుంది. ఆ మాటలు విన్న నరేష్ గారు, నీకు మంచి చెప్పినా చెడుగానే ఉంటుంది. తనకి ఏ పని రాదు, అయినా చేస్తుంది. ఇప్పుడు సమీరనెందుకు ఏ పని రాదు అంటూ విసుక్కుంటున్నావు? వెళ్ళే ముందు తను గిన్నెలు కడుగుతాను అంటే నువ్వే కదా చేస్తానన్నావు. మళ్ళీ ఎందుకు అక్కర్లేని మాటలు అంటాడు. నేనేమీ తనని తిట్టడం లేదండి. చేసే పని నీట్‌గా చేయాలి అంటున్నాను. అది కూడా తప్పేనా? అని విసుక్కుంటూ వంట ఏం చేసిందో చూసింది. పోనీలే వంట చేసింది అనుకుని గిన్నెలన్నీ కడిగి తలనొప్పిగా ఉండటంతో రూమ్‌కి వెళ్ళి నిద్రపోయింది. ఆ తర్వాత కట్ చేస్తే సమీర, సునీత ఇద్దరూ హాస్పిటల్‌కి చేరుకున్నారు. వదినా, ఎందుకు డల్‌గా ఉన్నావు? ఏం లేదు సమీరా, నాకు 2 నెలల వరకు డేట్ రాదు. ఆ తర్వాత మళ్ళీ వెంటనే డేట్ వస్తుంది. వాడని మందులంటూ లేవు. ముందులానే ఇప్పుడు అవుతుందేమో అని నా భయం సమీరా. అందుకే మీ అన్నయ్యతో నేను గొడవ పడతాను అంటుంది. ఎందుకు వదినా భయం? ఏమో, ఈ చుట్టుకి ప్రెగ్నెన్సీ వస్తే అప్పుడేం చేస్తావు? నవ్వుతూ అడిగింది సమీర. మాట్లాడలేదు సునీత. అప్పటికే సునీత కంట్లో తడి. వదినా, ఏమైంది? పెళ్ళైన 5 సంవత్సరాల వరకు పిల్లలొద్దు అనుకున్నాం. ఆ తర్వాత పిల్లలు కావాలని ఇదిగో ఇప్పటి వరకు వెయిట్ చేస్తూనే ఉన్నాం. ఎందుకు ఆ దేవుడు కరుణించటం లేదో తెలియటం లేదు. ఇప్పుడు ట్రీట్మెంట్ చేయించుకొని ఇంటికి వెళ్ళినా మా అత్తగారు మామూలుగా దెప్పి పొడవద్దు సమీరా. డబ్బులంతా నీకే తగిలేస్తున్నాం. నీ పుట్టింటి దగ్గర నుంచి మాకు రూపాయి కలిసి రాదు అని ఎన్నో మాటలంటుంది. అందుకే మా ఆయన హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తానంటే నేనే వద్దంటాను. నాకు భయమని ఏదో సాకు చెప్తాను అంటుంది. ఎందుకు వదినా? డబ్బులు అత్తమ్మనైనా అడగొచ్చు కదా నువ్వు. ఎందుకు మీ అత్తగారి చేత మాటలు పడటం? సునీత భుజంపై చేయి వేసి ఓదార్పుగా అంది. ఎలా అడుగుతాను చెప్పు వసు. అమ్మకి మాత్రం తెలీదా డబ్బులు ఇవ్వాలో లేదో? పోనీ తమ్ముణ్ణి అడుగుదామన్నా వాడే అన్నీ చూసుకుంటాడు. ఒక రకంగా వాడే కష్టపడి ఇంటిని మమ్మల్ని నెట్టుకొని వస్తున్నాడు. ఈ రోజున మీ అన్నయ్య రవి జాబ్ చేస్తున్నాడు అంటే అందుకు కారణం తమ్ముడే.
వాడే మా ఆయనకి జాబ్ వేయించాడు. అంతేకాదు వాడి సాలరీ అంతా పోగేసి నాకు కట్నం ఇచ్చి ఇంకా పెళ్లి ఖర్చంతా వాడే పెట్టుకున్నాడు. అంతలా బరువు బాధ్యతలు మోస్తున్న వాడికి ఏం చెబుతాను డబ్బులు ఇవ్వు అని. అందుకే చివాట్లు పెట్టినా మా అత్తమ్మనే అడుగుతాను అంది బాధపడుతూ. అదేంటి వదిన, మేనేజ్మెంట్ అంతా అన్నయ్యది కదా, మరెందుకు అత్తమ్మని డబ్బులు అడగటం? ఆ డబ్బులేవో అన్నయ్యని ఇవ్వమనొచ్చు కదా అంటుంది సమీర. లేదు సమీర, అన్నీ ఆయనే చూసుకున్నా డబ్బులు మాత్రం మా అత్తమ్మే చూసుకునేది అని సునీత చెప్పగానే సమీర ఆలోచనలో పడింది. వదిన, ఒక రకంగా మీ అత్తమ్మగారు మంచివారే కదా అంది సమీర. మంచివారే సమీర, కానీ దెప్పి పొడుపులు ఎక్కువ అంటుంది సునీత. అవి ఎక్కడా ఉండే మాటలే వదినా. ఇకపై మీ అత్తగారు నిన్ను ఏమీ అనరు. ఆ దేవుడి దయ వల్ల నువ్వు ప్రెగ్నెంట్ అయితే మీ అత్తమ్మే నీకు అమ్మవుతుంది అని నవ్వుతూ అంది సమీర. అదైతే నిజమే సమీర. ఆవిడ పిల్లల కోసమే చూస్తుంది. నేను కానీ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ కంటే చాలు. వాళ్ళ ఆనందం ఎంతా ఇంత కాదు. కానీ దేవుడెందుకో నాకు అన్ని పరీక్షలు పెడుతున్నారు అని బాధపడింది సునీత. ఇంతలో నర్సు బయటకొచ్చి పిలవటంతో సునీత సమీర ఇద్దరు లోపలికి వెళ్లారు. సునీతని చెక్ చేసి స్కాన్ చేశారు. రిపోర్ట్స్ అన్నీ చూసిన డాక్టర్ గారు, సునీత, చెప్పండి డాక్టర్, ఇంతకు ముందు మీరు మందులు ఎక్కడ వాడారు? తెలిసిన వాళ్ళ దగ్గర డాక్టర్ అని హాస్పిటల్ వివరాలు చెప్పింది. సరే అని డాక్టర్ కాసేపు ఆలోచించి, నీకు స్కాన్ చేశాను కదా, స్కాన్లో అయితే ఏమీ కనిపించడం లేదు. కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు. ఒక 10 రోజులు అయ్యాక నువ్వు మళ్ళీ హాస్పిటల్కి రా, అప్పుడు స్కాన్ చేస్తాను. పిల్లలు పుట్టే అవకాశం ఉంది సునీత. కాకపోతే నువ్వు ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. ఎన్ని రోజులు నీకు పిల్లలు పుట్టకపోవటానికి కారణం నీ గర్భసంచి చాలా వీక్గా ఉంది. అందుకే నీకు అలా జరుగుతుంది. ఇకపై అలా జరగదు. జాగ్రత్తగా టైంకి తిని ఈ మందులు వేసుకో అని డాక్టర్ అనగానే సునీత తలూపింది. మందుల చీటి తీసుకుని సునీత సమీర ఇద్దరు బయటకొచ్చారు. సమీర, పద వెళ్దాం, ఇప్పటికే ఆలస్యమైంది కదా. అదేంటి వదిన, మందులు తీసుకోవా? ఎందుకు ఆ మందులు? తీసుకొని వేసుకున్న ప్రయోజనం ఏమీ ఉండదు. ఇంతకుముందు చూపించుకున్నాను కదా, ఆ డాక్టర్ కూడా ఇలానే సలహాలు ఇచ్చి మందులు రాసింది. కానీ ఏం లాభం? ఏమీ లేదు అని పెదవి విరిచింది సునీత. అయ్యో వదిన, భలే దానివే. ఏమో 10 రోజులు ఆగి రమ్మన్నారు కదా, 10 రోజులకి మందులు తీసుకొని వేసుకో. ఒకవేళ నువ్వు అప్పుడు ప్రెగ్నెంట్ అయితే అంటుంది సమీర. ఇలాంటి మాటలు మీ అన్నయ్య నాకు చాలాసార్లు చెప్పారు అని రవిని తలుచుకుంటూ అంది. మాట్లాడలేదు సమీర. ఇక్కడే కూర్చో, బిల్ పే చేసి వస్తాను. అవసరం లేదు వదినా, కార్తీక్ డబ్బులు ఇచ్చారు, నేనే బిల్ పే చేస్తాను అని సమీర అనగానే సునీత షాక్గా చూసింది. ఏంటి, మా పిసినారి తమ్ముడు డబ్బులు ఇచ్చాడా? ఆశ్చర్యంగా అడిగింది. నా ఎదురుగా మీ తమ్ముణ్ణి అలా అనకు వదినా, మా ఆయన చాలా మంచోడు తెలుసా, బుంగమూతి పెట్టుకుని అన్న సమీర మాటలకి సునీత నవ్వుకొని, వాడి కోసం నాకు బాగా తెలుసు సమీర, వాడు డబ్బులిచ్చాడంటే అస్సలు నమ్మను అంటుంది. ఏ వదినా, మీరేగా అన్నారు చిన్నప్పటి నుంచి కార్తీక్ బరువు బాధ్యతలు మోసారు అని. మరి అక్క కోసం తమ్ముడు డబ్బులిచ్చారంటే ఎందుకు నువ్వు నమ్మటం లేదు అంటుంది సమీర. తన మరదలి మాటలకి సునీత ఆశ్చర్యంగా చూసింది. నిజంగానే డబ్బులిచ్చాడా అని అడుగుతుంది. అవును వదినా, ఆ బిల్ పేపర్, ఆ మందుల చీటి ఇవ్వండి అని వాటిని తీసుకొని కౌంటర్ దగ్గరికి వెళ్ళి బిల్ పే చేసి మందులు తీసుకొని వాటితో పాటు ఫైల్ ఒకటి తీసుకొని వచ్చింది సమీర. వెళ్దామా వదినా? 10 సమీర అని టైం చూసింది. 2 అయింది. అమ్మో, చాలా లేట్ అయింది. మా అత్తమ్మ ఏమంటుందో ఏంటో అని కంగారు పడింది సునీత. ఏమీ అనరు వదినా, పద అని ఇద్దరు ఆటో ఎక్కారు. దారి మధ్యలో సునీత కోసం ఫ్రూట్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ తీసుకొని ఇంటికొచ్చారు. టైం అప్పటికే 3 అయింది. రాగానే సునీత సోఫాలో కూర్చుంది. వదినా, ఏంటి సమీర? ఫ్రెష్ అవ్వు, భోజనం వడ్డిస్తాను. అమ్మో వద్దు సమీర, టైం అప్పుడే 3 అయింది. మా అత్తమ్మ మామూలుగా చివాట్లు పెట్టదు. ఇంటికి వెళ్తాను. అమ్మా నాన్న పడుకున్నట్టున్నారు, వాళ్ళతో కూడా ఒక మాట చెప్పు అని పైకి లేచింది సునీత. అయ్యో వదినా, ఏమీ అనరు. కావాలంటే కార్తీక్ రాగానే మిమ్మల్ని ఇంటికి పంపిస్తాను అంటుంది. వద్దు సమీర, నేను వెళ్తాను. ఒక నిమిషం ఉండొదినా అంటూ కిచెన్ రూమ్కి వచ్చిన ఒక బాక్స్ తీసుకొని వాళ్ళమ్మ పంపించిన కొన్ని సున్నుండలు, జంతికలు, స్వీట్స్ అవి పెద్ద బాక్స్లో పెట్టి సునీతకిచ్చింది. బయట నాకు కొనాల్సినవి కొన్నావు కదా, మళ్ళీ బాక్స్ ఎందుకు అంటుంది. పట్టుకొని వెళ్ళొదినా, ఇంట్లో అందరికి పెట్టు, అత్తమ్మిచ్చిందని చెప్పు, జాగ్రత్త అని సమీర అనగానే సునీత అవన్నీ పట్టుకొని వెళ్ళింది. టైం చూసింది సమీర.
3 దాటింది. తన రూమ్‌కి వచ్చి ఫ్రెష్ అయ్యి, కాటన్ డ్రెస్ వేసుకొని ఫోన్ తీసుకొని కార్తీక్‌కి కాల్ చేసింది. హలో! చెప్పు. ఇప్పుడే వచ్చానింటికి. వదిన్ని హాస్పిటల్‌ని చూపించాను. ఇంతకీ మీరు భోజనం చేశారా? చేశాను. వచ్చాక మాట్లాడతాను. వర్క్‌లో ఉన్నాను కదా! ఎక్కువసేపు మాట్లాడినా మా బాస్ కోప్పడతారు. నువ్వు భోజనం చేసి రెస్ట్ తీసుకో అని కార్తీక్ కాల్ కట్ చేయగానే సమీర ఫోన్ కట్ చేసి బెడ్ మీద కూర్చుంది. ఏంటో ఈయనెప్పుడు చూసినా వర్క్ అంటూ ఉంటారు. కనీసం తిన్నారో లేదో అనుకుని భోజనం చేద్దామని కిచెన్ రూమ్‌కి వెళ్ళింది. కిచెన్ రూమ్‌కి వచ్చిన సమీర సింక్‌లో ఉన్న గిన్నెలు చూసి షాక్ అయింది. అదేంటి గిన్నెలు అత్తమ్మ కడగలేదా? అన్నున్నాయి అనుకుని ఆలోచిస్తూ భోజనం పెట్టుకుందామని గిన్నెలపై మూత తీసింది. చేపల పులుసు ఇంకా చికెన్ కర్రీ చూసి హో! మళ్ళీ వంట చేశారా? అందుకే అన్ని గిన్నెలున్నాయి అనుకుని రైస్ పెట్టుకొని చేపల పులుసు వేసుకుందాం అనుకుంది. ఇంతలో లోపలికి వచ్చింది సుమిత్ర. సమీర ఎప్పుడొచ్చారు? ఇప్పుడే అత్తమ్మా అని భోజనం ప్లేట్ పక్కన పెట్టింది. అవునా? సునీతేది? వెళ్ళిపోయిందత్తమ్మా. ఏంటి? అప్పుడే? అవునత్తమ్మా. వాళ్ళ అత్తగారు తన కోసం చూస్తారని వెళ్ళింది. పొద్దున్న మీరలా వెళ్ళగానే మావయ్య ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళ కోసమని వంట చేశాను. కర్రీస్ మిగిలాయి. నైట్ వంట చేసే పనేమీ లేదు. ఆ కూరలు సరిపోతాయి. రైస్ ఒకటే వండితే సరిపోతుంది. భోజనం చేసి ఆ గిన్నెలు కడిగి తల్లి, నేను పక్కింటి వాణి దగ్గరికి వెళ్తాను. వాళ్ళ అమ్మాయి పెద్ద మనిషి అయింది. అక్షింతలు వేసొస్తాను అంటుంది. సరే అత్తమ్మా అని సుమిత్ర వెళ్ళగానే సమీర చేపల పులుసు వేసుకొని ఎంతో ఇష్టంగా భోజనం చేసింది. ఒక పావుగంట కూర్చొని గిన్నెలు కడుగుదామని సోఫాలో కూర్చుంది. ఎండలో రావటం, పైగా హాస్పిటల్లో అంతసేపు కూర్చోవటం వల్ల ఏంటో కానీ భోజనం చేయగానే సమీరాకి నిద్రొచ్చేసి సోఫాలోనే పడుకుంది. ఇంటికి వచ్చిన సుమిత్ర సమీర సోఫాలో నిద్రపోవటం చూసి గిన్నెలు కడగమని చెప్పాను కదా, నిద్రపోయిందా అనుకుని వంటగదికి వచ్చింది. గిన్నెలు అలా ఉన్నాయి. సమీర తిన్న ప్లేట్ కూడా అలానే ఉండటం చూసి డౌట్ వచ్చి కూర చూసింది. ఏం పిల్ల ఏంటో, వెనక ముందు ఆలోచించకుండా కూర వేసుకొని తినేసింది అనుకుని కోపంగా బయటకు వచ్చింది. సుమిత్ర, కాస్త కాఫీ పెట్టు అని రూమ్ నుంచి బయటకు వస్తూనే అడిగాడు నరేష్ గారు. పెడతానండి, ఒక్క నిమిషం అంటూ నరేష్ చేతిని పట్టుకుని కిచెన్ రూమ్కి తీసుకువచ్చి ఒకసారి చూడండి. సాయంత్రం కూర వండే పని లేదని చేపల పులుసు చికెన్ కర్రీ ఉంచాను. మీ కోడలు చేపల పులుసు వేసుకుని తినటమే కాకుండా నా మాట లెక్క చేయకుండా ఆ గిన్నెలు కూడా కడగలేదు. మాట్లాడితే నా మీద విరుచుకుపడతారు కదా, ఇప్పుడేమంటారు చెప్పండి అంటుంది సుమిత్ర. అరే, తను బయటికి వెళ్ళొచ్చింది కదా, ఎందుకు నువ్వు అంత ఇదవుతున్నావు? నీరసం రాదా ఏంటి? అవునా, బాగానే వెనకేసుకొని వస్తున్నారు. చచ్చినట్టు ఇప్పుడు నేను ఆ గిన్నెలన్నీ కడగాలి అంటుంది సుమిత్ర. చూడు, తను లేచాక అన్ని పనులు చేస్తుంది. నువ్వు విసుక్కుంటూ కసుక్కుంటూ గిన్నెలు కడక్కు, నీకు పుణ్యం ఉంటుంది. చేపల కూర వేసుకుంది అని ఎందుకు ఏడుస్తున్నావు? అవసరమైతే సాయంత్రం ఇంకొక కూర వండు. తానేమన్నా పరాయిదా? మన కూడలే కదా, తింటే తప్పేంటి? చూడు, పక్కింటి వాళ్ళని నీ ఫ్రెండ్స్ చెప్పిన మాటలు విని నువ్వు సమీరాని కోడలుగా చూడకు, కూతురుగా చూసుకో. నువ్వు మంచాన పడితే చూసేది తనే. నీకు జ్వరం వచ్చిన టాబ్లెట్స్ తెచ్చి సేవలు చేసేది తను. అంతేకాని ఇంటి వెనుకున్న కూతురొచ్చి రోజు చెయ్యాలి అంటే చెయ్యదు. ఎంత కాదన్నా మన అమ్మాయి కూడా ఒక ఇంటి కోడలే, ఆ విషయం గుర్తుపెట్టుకో అని నరేష్ గారు కోపంగా వెళ్ళగానే సుమిత్ర పళ్ళు నూరుకుంది. విసుక్కుంటూ నరేష్ గారికి కాఫీ పెట్టి కప్పులో పోసి రూమ్కి వెళ్ళింది. టైం 4:30 అవుతుండగా మెలకు వచ్చింది సమీరాకి. అబ్బా, మత్తుగా పట్టేసింది నిద్ర అనుకుని సింక్ దగ్గరికి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వంటగదికి వచ్చింది. ఇంకొక గంటలో కార్తీక్ వస్తారు, స్నాక్స్ కూడా చేయాలి అనుకుని గబగబా గిన్నెలన్నీ కడిగి స్టాండ్లో పెట్టి కిచెన్ రూమ్ వెనుక వైపు గిన్నెలు ఆరపెట్టి లోపలికి వచ్చి స్టవ్ క్లీన్ చేసి ఇల్లంతా తుడిచింది. అమ్మా సమీరా, ఏంటి మావయ్య, ఈరోజు స్నాక్స్ ఏం చేస్తావురా? మీకేం తినాలనుందో చెప్పండి మావయ్య, అవే చేస్తాను. నాకు చికెన్ పకోడీ తినాలనుంది మా. మార్నింగ్ చికెన్ తెచ్చాను, ఫ్రెండ్స్ వచ్చారని. మీ అత్తమ్మ ఫ్రిడ్జ్లో పెట్టినట్టుంది చూడు, పకోడీ వేరా తల్లి. సరే మావయ్య అని నవ్వుతూ హ్యాండ్ వాష్ చేసుకుని స్టవ్ పై పాలు పెట్టి చికెన్ పకోడీ ఎలా చేయాలో యూట్యూబ్లో చూసి మరీ శ్రద్ధగా చేసింది. అప్పుడే నిద్ర లేచి బయటకు వచ్చింది సుమిత్ర. వంటగది నుంచి మసాలా వాసన రావటంతో నొసలు చిట్లించింది. సమీరా, హా అత్తమ్మా అని స్టవ్ ఆపి కాఫీ కప్ పట్టుకొని బయటకొచ్చింది. ఏంటి మసాలా వాసన వస్తుంది అని కప్పు తీసుకుంటూ అడిగింది. అది
మావయ్య పకోడీ చేయమన్నారత్తమ్మా. చికెన్ పకోడీ తినాలనుంది అన్నారు అంటుంది. అవునా? చికెన్ అంతా పకోడీకి వేశావా? వేశానత్తమ్మా. సరే అని సుమిత్ర ఏం మాట్లాడలేదు. సమీర వంటగదికి వెళ్ళి తనకి కప్పులో కాఫీ పోసుకొని తాగుతూ పకోడీలు వేసింది. ఆ తరువాత కట్ చేస్తే వచ్చింది. పొద్దున్ననగా వెళ్ళావు కదా హాస్పిటల్కి, ఏమన్నారు? కడుపు కాదని చెప్పారా? హేళన చేసింది సునీత అత్తగారు మంగాదేవి. అది అత్తయ్య, స్కాన్ తీశారు. మళ్ళీ 10 రోజుల తర్వాత స్కాన్ తీస్తాను అన్నారు. అంటే పిల్లలు పుట్టే అవకాశం ఉందని చెప్పారు. కాకపోతే నా గర్భసంచి వీక్గా ఉంది అని అందుకు మందులు రాశారు అంది సునీత. హా, సరిపోయింది. పోయినసారి హాస్పిటల్కి వెళ్తే అక్కడ అలానే ఏడ్చింది కదా, ఇక్కడ కూడా అలానే ఏడ్చిందా? ఏంటో మన తలరాత. నా కొడుకు కష్టార్జితం అంతా నీ మందులకే సరిపోతుంది అని సునీత చేతిలో కవర్లు బాక్సులు అవన్నీ చూసి, ఏంటే డబ్బులు ఇచ్చాడని అన్నీ కొనేసావా? ఇంట్లో ఏం తక్కువ వచ్చిందని నీకు? అన్నీ చేసి పెడతాను కదా అంటూ ఒక్కసారిగా గయ్యమంది. ఎందుకత్తయ్యా నోరిచ్చుకొని నా మీద అలా పడతారు? కోపంగానే అంది సునీత. అమ్మ మహాతల్లి, నా నోరే అంత. నీకన్నీ చేసి పెడుతున్నాం కదా, అందుకే మా మీద తిరగబడతావు. ఏ రోజైనా నీ పుట్టింటి వాళ్ళు రూపాయి అయినా హాస్పిటల్కి ఖర్చులకిచ్చారా? ఇవ్వలేదు. పైపెచ్చుకి మీ అమ్మ ఇక్కడ నాతో గొడవ పడింది. పోనీలే బంధుత్వం ఉందని ఆగాను. లేదంటే పెద్దల్లో పెట్టి మీ తింగాటం అంతా వదిలించేదాన్ని. మా అమ్మ అంత పొడుగు ఇంత పొడుగు అని మా దగ్గర గొప్పలు చెప్పకు. అనకూడదు కానీ మీ కుటుంబం అంతా పిసినారోళ్ళు. ఎక్కడుండరు. ఏ కూతురైనా హాస్పిటల్కి వెళ్తే కాస్తైనా ఖర్చు పెడతారు. కానీ మీ అమ్మ అలా కాదు. ఎదుటి వాళ్ళ దగ్గర ఓసీగా వస్తే ఫినాయిల్ కూడా తాగుతుంది అని మంగాదేవి తన పాఠం మొదలుపెట్టింది. ఏడుపొక్కటే తక్కువ సునీతకి. ఇంతలో ఆఫీస్ నుండి ఇంటికొచ్చాడు రవి. అబ్బా, ఏంటమ్మా అంటూ కోపంగా సోఫాలో కూర్చొని, ఎప్పుడు చూసినా మీ ఇద్దరికీ ఏదోటి గొడవ. సునీత, అసలు నువ్వేం చేశావు అంటూ కోపంగా చూశాడు. ఒరేయ్, నీ పెళ్ళానికి ఈ జన్మలో బుద్ధి రాదు. ఎప్పుడు చూసినా డబ్బులు తగలేయాలని చూస్తుంది కానీ సంసార పొదుపు అస్సలు తెలీదు. చూడు, మందుల కోసం డబ్బులిస్తే చేత్తో కవర్లు పట్టుకొని వచ్చింది. ఇంట్లో తినటానికి తిండి లేదు కదా, అందుకు అంటూ వెటకారం చేసింది. ఇంకా ఆపండి అత్తయ్య, మాట్లాడితే చాలు. ఎప్పుడు చూసినా మా పుట్టింటి వాళ్ళని ఏదోటి అంటేనే కానీ మీకు మనశ్శాంతి ఉండదు. మీరిచ్చిన డబ్బులేమీ నేను ఖర్చు పెట్టలేదు అంటూ పర్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న 10,000 తీసి మంగాదేవి చేతిలో పెట్టి, మా తమ్ముడు హాస్పిటల్ ఖర్చులకి డబ్బులు ఇచ్చాడు. మందులన్నీ వాళ్ళే కొన్నారు. చివరికి ఈ ఫ్రూట్స్ కూడా. అంతేకాదు, ఈ బాక్సులు మా మరదలిచ్చింది. అమ్మ వండిన కూరలు ఇంకా సున్నుండలు అన్నీ పెట్టి పంపించింది అని అవన్నీ బయటికి తీసింది. మంగాదేవినే కాదు, సోఫాలో కూర్చున్న రవి షాక్ అవ్వాడు. ఇప్పుడు మాట్లాడండి, ఎవరు పిసినారి? ఇంకోసారి మా పుట్టింటి వాళ్ళని ఏమన్నా అంటే ఊరుకోను. సాయంత్రం వంట చేయాల్సిన పని లేదు. మా మరదలు బిర్యానీ పెట్టింది, అందరికీ అది సరిపోతుంది అని కోపంగా చెప్పి తన గదికి వెళ్ళింది. రవి మంగాదేవి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఒరేయ్, ఇవన్నీ కార్తీక్ ఇంటి దగ్గర నుంచి వచ్చాయంటే నాకు అస్సలు నమ్మాలని లేదురా. నిజంగానే వాళ్ళే పంపించారా? ఉఫ్, అంత అనుమానం ఎందుకమ్మా? నువ్వు అస్తమాను దాన్ని ఏమనకు. ఇప్పటికే పిల్లలు పుట్టడం లేదని ఏడుస్తుంది. నువ్వు మళ్ళీ దెప్పి పొడవటం అలాంటి మాటలు ఏమీ అనకు. అవన్నీ జాగ్రత్తగా పెట్టు, స్నానం చేసొస్తాను అని తన గదికొచ్చాడు. మంచంపై కూర్చొని ఏడుస్తుంది సునీత. సునీత, ఆర్తిగా పిలిచాడు రవి. ఏడుస్తూ రవిని హత్తుకుంది. ఏయ్, అమ్మ మాటలేమి పట్టించుకోకు. తెలుసు కదా, తను పెడుతుంది, కోపడుతుంది. ముందు ఏడవటం మానేసి అని ఆమె చెంపల మీద కన్నీరు తుడిచి, చెప్పు, అసలేమన్నారు డాక్టర్ గారు అని మంచంపై కూర్చోబెట్టి అడిగాడు. విషయమంతా చెప్పింది. అంతా విన్న రవి ముఖంలో సంతోషం. అవునా? అయితే నాకెందుకో నువ్వు ప్రెగ్నెంట్ అవుతావు అనిపిస్తుంది. ఈ 10 రోజులు నువ్వే పని చేయకు. అమ్మతో నేను మాట్లాడతా. సమీర చెప్పినట్టు టైంకి మందులు వేసుకో, మంచి ఫుడ్ తీసుకో అని జాగ్రత్తలు చెప్పారు. ఏంటో అండి, నాకైతే ఒక పక్క ఆశగా ఉన్నా మరో పక్క ముందులానే అవుతుందేమో అనిపిస్తుంది అంటుంది సునీత. చచ్చా, ఏంటా మాటలు? ఆ డాక్టర్ కోసం నా ఫ్రెండ్ చెప్పారు. ఆవిడ చాలా బాగా చూస్తుంది. నువ్వేం భయపడకు. ఇంతకీ భోజనం చేశావా లేదా? లేదండి, మీ అమ్మ పెట్టింది కదా కడుపు నిండా, ఆకలి తీరింది నాకు అని ముఖం పక్కకు పెట్టుకుని అంది. నవ్వుకున్నాడు రవి. అమ్మ మాటలేమీ పట్టించుకోకు, పద భోజనం చేద్దువు. ఇంకా వద్దండి, టైం కాని టైంలో తిన్నా అరగదు. అత్తమ్మ స్నాక్స్ ఏమి చేసిందో చూసి అవి తింటాను. మీరు స్నానం చేసి రండి అని రవికి టవల్ ఇచ్చి తను వంటగదికి వెళ్ళింది.
రవికి కాఫీ పెడుతూ బయటికి చూసింది. హాల్‌లో కూర్చొని కూరలు, బిర్యానీ, ఫ్రూట్స్ అవన్నీ చూసిన మంగాదేవి షాక్‌లో ఉండటం చూసి నవ్వుకుంది సునీత. సమీర అవన్నీ బాగానే పెట్టింది. లేదంటే రేపు ఈ టైం వరకు నన్ను మాటలతో చంపేసేది అనుకుంది సునీత. ఆ తర్వాత కట్ చేస్తే పకోడీలవ్వటంతో అవన్నీ హాట్ బాక్స్‌లో తీసి ఆయిల్, పాన్ పక్కన పెట్టింది. సింక్‌లో అయిన గిన్నెలన్నీ కడిగి ఊపిరి తీసుకునే లోపే కార్తీక్ బైక్ సౌండ్ వినిపించటంతో నవ్వుతూ బయటికొచ్చింది సమీర. అయిందా నాన్న వర్క్? లోపలికొస్తున్న కొడుకుని నవ్వుతూ అడిగింది సుమిత్ర. అయింది మా అని నవ్వుతూ తనని చూస్తున్న సమీరాని చూసి మేడం వాటర్ ఇస్తారా అని అడుగుతాడు. తెస్తున్నాను కార్తీక్ అని వాటర్ బాటిల్ తెచ్చిచ్చి అతని థింగ్స్ అన్ని తీసుకుని పక్కన పెట్టింది. హాస్పిటల్కి చూపించావా అక్కని? హా చూపించానండి, పిల్లలు పుట్టే అవకాశం ఉందని చెప్పారు అని డాక్టర్ గారు చెప్పిన విషయమంతా చెప్పింది. అంతా విన్న కార్తీక్ ఆనందించాడు. పోనీలే, మంచి విషయం. ఈసారైనా అక్క ప్రెగ్నెంట్ అయితే చాలు. ఇంతకీ స్నాక్స్ ఏం చేశారు? మంచి మసాలా వాసన వస్తుంది. చికెన్ పకోడీరా. పొద్దున నా ఫ్రెండ్స్ వచ్చారని చికెన్ ఎక్కువ తెచ్చాను. మిగిలితే పకోడీ వేయమన్నాను సమీరాని. అమ్మ సమీరా, పకోడీ తెచ్చేయిరా, అందరం కలిసి తిందాం అన్నారు నరేష్ గారు. సరే మావయ్య. అయితే ఇక్కడొద్దు, గార్డెన్లో చాప వేసుకొని తిందాం. ఏమంటావమ్మా? సరే నాన్న. సమీరా, అవన్నీ అక్కడికి తెచ్చేసేయ్. నేను చాప వాటర్ తీసుకొని వస్తాను అని సుమిత్ర చాప 2 వాటర్ బాటిల్స్ తీసుకుని గార్డెన్ దగ్గరికి వెళ్ళి పూల మొక్కల మధ్యన చాప వేసింది. సమీర కిచెన్ రూమ్కొచ్చి హాట్ బాక్స్ తీస్తుంటే ఇంతలో కార్తీక్ వచ్చి ఆమెను వెనుక నుంచి హత్తుకున్నాడు. షాక్ అయింది సమీర. కార్తీక్ ఏంటిది అంటుంది. మిస్ అయ్యానే, మిస్ యూ అంటూ ఆమె మెడవంపులో ముద్దు పెట్టాడు. తన్మయంతో నడుం దగ్గరున్న అతని చేతుల్ని గట్టిగా పట్టుకొని ప్లీజ్ కార్తీక్, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, వదులు అంది. నీ ముఖం, అమ్మ నాన్న గార్డెన్లో ఉన్నారు, తింగరబుచ్చి. తొందరగా పకోడీ తినేసి నా రూమ్కి రా, నీతో చాలా పనుంది అంటాడు. అచ్చా అవునా అంటూ కార్తీక్ని వెనక్కి నెట్టి నీ వేషాలు ఇప్పుడు కాదు, ముందు పద అని హాట్ బాక్స్ కార్తీక్ చేతిలో పెట్టి టిఫిన్ ప్లేట్స్ తీసుకుని ముందుకు నడిచింది. చాలా టెక్కొచ్చింది నీకు, నా చేతి ఇవన్నీ మోయిస్తావా అంటాడు ఆమె వెనకే నడుస్తూ. ఏంటి, పకోడీనే కదా, అది కూడా అందరి కోసం మోయటం ఎందుకు తప్పవుతుంది, మీరు రండి అని ఇద్దరు గార్డెన్లోకి వచ్చి కూర్చున్నారు. వండిన పకోడీ ప్లేట్స్లో వేసి అందరికీ ఇచ్చింది సుమిత్ర. నలుగురు ఊసులు చెప్పుకుంటూ పకోడీ తిని కాఫీ తాగారు. అమ్మా మీరు మాట్లాడుకోండి, నేను స్నానం చేసి వస్తాను. సమీరా నా బట్టలు తిద్దురా అని రూమ్కి వెళ్ళాడు. సమీరా ప్లేట్స్ అవి తీస్తుంటే సమీరా ఏంటి మావయ్య, అవన్నీ మీ అత్తమ్మ తీస్తుంది కానీ వెళ్ళి వాడికి బట్టలు తీయమా. పర్వాలేదు మావయ్య, కడిగేసి వెళ్తాను అంటుంది సమీర. వద్దు సమీర, నువ్వెళ్ళు, నేను తీస్తాను అని సుమిత్ర అనగానే సమీర తన రూమ్కి వచ్చింది. అప్పటికే కార్తిక్ షర్ట్ విప్పుతూ బెడ్ మీద కూర్చున్నాడు. ఏంటి కార్తిక్, బట్టలు కూడా తీసుకోలేవా అంటుంది సమీర. నువ్వు ఉన్నావుగా అని డోర్ లాక్ చేసి తను తెచ్చిన నూడిల్స్ ప్యాకెట్ సమీర చేతికిచ్చి చికెన్ నూడిల్స్ అన్నావుగా, తిను అన్నాడు. షాక్గా చూసింది సమీర. ఏంటి అలా చూస్తున్నావు? అది కాదండి, ఆ నూడిల్స్ ఏవో అక్కడే ఇవ్వచ్చు కదా, ఎందుకు సీక్రెట్గా రూమ్లో ఇవ్వటం అంటుంది సమీర. అమ్మ చూసిందంటే తిడుతుంది, తనకి బయట ఫుడ్ అస్సలు నచ్చదు, అలా అని నీ మనసుని బాధ పెట్టలేను, అందుకే తెచ్చాను. నువ్వెలానో సరిగ్గా పకోడీ తినలేదు, నేను చూశాను, అంత నాకే వేశావు, ఇవైనా తిను అని ఆమె తల నిమురుతూ అన్నాడు. పొద్దుటి నుంచి అలసిపోయిన సమీరాకి తన భర్త తనకిష్టమైనవి తేవటమే కాకుండా ప్రేమగా మాట్లాడేసరికి తన అలసట చేసిన పనంతా మర్చిపోయి అతని ఎదపై తలని వాల్చింది. ఏమైంది సమీరా లాలనగా అడిగాడు. ఏం లేదండి, మీరే తినిపించండి అని ప్యాకెట్ అతని చేతిలో పెట్టి తను బెడ్ మీద కూర్చుంది. ఏంటి సడన్గా హత్తుకున్నావు, ఫీలింగ్ వచ్చిందా అంటూ ప్యాకెట్ ఓపెన్ చేసి తను తెచ్చిన ప్లేట్లో వేసి స్పూన్ కూడా పెట్టి ఆమె ఎదురుగా కూర్చొని దా తిను అంటాడు. ముందు మీరు తినండి అంటుంది. అస్సలు వద్దే బాబు, పకోడీలు పీకల దాకా తిన్నాను, నువ్వే వేసావా పకోడీ ఆమెకి తినిపిస్తూ అడిగాడు. హా అవును, ఎందుకలా అడిగారు తింటూ అంది. టేస్ట్ మామూలుగా రాలేదు, జీడిపప్పు కూడా వేసావేమో, అరిగిపోయింది. థ్యాంక్ యూ శ్రీవారు అని అతను పెట్టిన నూడిల్స్ అంతా తిని వాటర్ తాగింది. సమీరా ఏంటండి? వాటర్ బాటిల్ పక్కన పెట్టి కార్తీక్ దగ్గరికి వచ్చింది. నీ చేతికి ఏమైంది అంటూ ఆమె చేతిని పట్టుకుని గాజుల్ని పక్కకి జరిపాడు.
అక్కడంతా ఎర్రగా కందిపోయి బొబ్బలా రావటం చూసి షాక్ అయ్యాడు కార్తిక్. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.